కార్యక్రమం ఎట్లా చేయాలని చూసుకుంటే బాగుండేది. చచ్చిపోయినాక ఆదుకుంటే ఏం లాభం? వస్తాడు మళ్ళీ ఆయన వెనుకకు. ఇందిరామహిళలకు ఇసుక ఎలా ఇద్దాం, సరఫరాపై అధ్యయనం చేయండి, ఇసుక మాఫియాని అరికట్టాలి. అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 4 ఉన్నతాధికారులతో కమిటీ వారంలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం. 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. ఇసుక అనేది ఇసుక మాఫియా, రాష్ట్రంలో ఇసుక మాఫియా జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గా వాళ్ళ అనుచరులు, వాళ్ళ పిఏలు, వాళ్ళ పిఆర్ఓలు ఇసుక మాఫియాలో పాల్గొంటున్నారు, ఇసుక అక్రమంగా ఇసుక తవ్వుకపోతున్నారు అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నది మనకు తెలిసిందే. సో ఆ ఇసుక మాఫియాని అడ్డుకట్టడానికి రేపు ఇందిరామహిళలు స్టార్ట్ అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇందిరామహిళ నిర్మాణం జరుగుతుంది. ఇందిరామహిళ నిర్మాణానికి ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. ఆ ఇల్లు కట్టుకుంటే ఇసుక కావాలి. ఇసుక కావాలంటే ఎడికలు తెచ్చుకోవాలి. అట్లా తెచ్చుకోవాలంటే ఈ అక్రమంగా ఈ మాఫియా ఈ బ్లాక్లో ఇసుక అమ్ముకొని కోట్లు కొల్లగొట్టేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇసుక మాఫియా ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కావచ్చు. ఇటు కాళేశ్వరము, ఇటు మహబూబ్నగర్, అటు నల్గొండ చాలా ప్రాంతాల నుంచి ఇసుక సైలెంట్గా తరలిపోతూ ఉంటుంది రాత్రికి రాత్రే. అట్లా అన్నిటికీ చెక్ పెట్టడానికి వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ ఒకటి ఏర్పడుతుంది. వారం లోపల నివేదిక ఇవ్వాలి. మాఫియాని అరికట్టాలంటే ఏం చేయాలి? టోకెన్ సిస్టమ్ పెట్టాలి, పోలీసుల అది పెట్టాలి. పోలీసులను కూడా మళ్ళీ వాళ్ళ మీద కూడా ఇంకొక కన్నేయాల్సి వస్తుందేమో. ఇందిరామహిళలకు ఇసుక సరఫరా గనుల శాఖపై సచివాలయంలో సీఎం రేవంత్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరామహిళ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఇసుక ఏ విధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఏటేటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావడం లేదు. ఆదాయం ఎందుకు వస్తుంది? సైడ్ అంబర్ తరలిపోతుంటే ప్రభుత్వానికి ఎట్లా వస్తుంది? ప్రైవేటు వ్యక్తులకు పోతుంది, బ్లాక్లు అమ్ముకుంటే వాళ్ళకు పోతుంది, మాఫియా వాళ్ళకు పోతుంది ఆదాయం. ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది? అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తుందని, అవసరం ఉన్నప్పుడు వాడు ఎక్కువ ధరకైనా ఎంతకైనా కొనుక్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. ఇసుక మాఫియాను అరికట్టాలని ఆదేశించారు. మైనర్ ఖనిజాల గనులపై వేసిన జరిమానాల వసూళ్లపై ప్రశ్నించారు. మేజర్ మైనర్ ఖనిజ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి 2 వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. తక్కువ ధరకే ఇసుక ఇచ్చేలాగా చూస్తారంట. చూడాలి మరి ఎట్లా ఇస్తారో, ఒక ట్రిప్కు లోడ్కి ఎంత పడుతుందో అనేది.